హై వ్యూవర్స్, ఓపెన్గానే నేను అన్నా, వాస్తవానికి విదేశీ క్రైస్తవులలో కూడా అని అందాం అనుకున్నా, అంత సీన్ లేదులే, ఓన్లీ వాళ్ళకి ఇద్దామని అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవుల్లో కొంతమంది ఇతర మతస్థులకు సంబంధించి బొట్టు పెడితే నానా రకాలుగా చూస్తా పోతారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ వాళ్ళు కూడా మారిపోయారు. భారతదేశంలో ఉంటూ భారతీయ సంస్కృతి సంప్రదాయం మనం ఏలు పెట్టి చూపేది అంటారు బాబు అని చెప్పేసి వీళ్ళు మారిపోయారు. బట్ విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదేంటి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనకు తగ్గట్టుగా ఉండాలి కదా. ఎవడు చెప్పాడు? నీకు తగ్గట్టుగా ఉండాలంటే నీకు ఇబ్బంది కలిగించుకొని ఉండాలి. వాళ్ళ కల్చరల్ పాటించొద్దా? మధుర శ్రీధరన్, ఆమె 1990లో పుట్టారండి. ఇప్పుడు ఏజ్ ఎంతండి? అరౌండ్ 34 ఇయర్స్. ఆమె మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా, MIT అంటారు, వరల్డ్ టాప్ యూనివర్సిటీ. అందులో కంప్యూటర్ సైన్స్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయారు. ఎకనామిక్స్లో మాస్టర్స్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి న్యూయార్క్ స్కూల్ ఆఫ్ లా నుంచి ఆమె లా కూడా పొందారు. అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి పర్సన్. బై బర్త్ అమెరికన్. వాళ్ళ అమ్మ భువనేశ్వరి, వాళ్ళ నాన్న శ్రీనివాస శ్రీధరన్, వీళ్ళు అమెరికన్లు. ఈమెకి ఒహియోలో వచ్చేసి ఓటు ఉంది. అయితే వీళ్ళు డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ప్రజెంట్ రిపబ్లికన్ పార్టీ ట్రంప్ది. దాంతో అక్కడ నుండి కొంతమంది వెధవలు ఆడోళ్ళ మొగలకి ఎవరో మీ చాయిస్ ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, అదేంటి అమెరికన్లు ఎవరు దొరకలేదా? అదేంటి నుదుటి బొట్టు పెట్టుకుంది క్రైస్తవులు ఎవరు దొరకలేదా? ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, పేరుకే చదువుకున్న వాళ్ళు, పేరుకే డబ్బు ఉన్నోళ్ళు, పేరుకే డెవలప్డ్ నేషనే కానీ వాళ్ళ బుర్ర, బుద్ధి, జ్ఞానం రీసెంట్ టైమ్స్లో దారుణాలు కుచించిపోతాం. రేసిజం. వీడు మళ్ళీ ప్రపంచానికి నీతులు చెప్తా ఉంటారు. నేను మరలేదు, అందరూ కదా, కొందరే, నేను కూడా అనేది అక్కడ తేడాగా ఉన్నాను. రీసెంట్ టైమ్స్లో ఆ కలుపులు ఈ కలుపులు ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అదే అమెరికాలో. ఈమెని ఒహియో స్టేట్కి సొలిసిటర్ జనరల్గా నియమించారండి. గతంలో డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా ఆల్రెడీ చేశారు. సుప్రీంకోర్టులో కూడా వాదించున్నారు స్టేట్ తరఫున. అండ్ ఎన్నో హై ప్రొఫైల్ కేసులు ఈమె డీల్ చేశారు. చదువులో మేటి అండ్ బై బర్త్ అమెరికన్. ఈవెన్ ఆమె కర్ణాటక సంగీతంలో కూడా అనుభవం, ప్రావీణ్యం ఉందన్నమాట. 2010లో చెన్నై జరిగిన ఈవెంట్ కూడా ఆమె వచ్చున్నారు. సో విషయం ఏంటి, వాళ్ళ పూర్వీకులు, తాత ముత్తాతలు వాళ్ళు వచ్చేసి తమిళనాడులో అయి ఉండొచ్చు. ఆమె అమ్మ నాన్నలకి స్వతహాగానే అమెరికన్ సిటిజన్షిప్ ఉంది. అండ్ ఈమె బై బర్త్ అమెరికన్. అండ్ ఈమె పెళ్లి చేసుకుంది అమెరికన్. ఆమెకు ఓటు హక్కు ఉంది, చదువుకుంది అక్కడే. ఆమె అమెరికా ప్రెసిడెంట్గా పోటీ అర్హత కూడా ఆమెకుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ ఉన్నాడా, అతను బై బర్త్ అమెరికన్ కాదు, అతను సౌత్ ఆఫ్రికా ఎక్కడో పుట్టాడు, బట్ అమెరికా వచ్చి ఉన్నాడు. సో అతను పోటీ చేయలేడు. అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే వాళ్ళు బై బర్త్ అమెరికన్ అయి ఉండాలి. సో అమెరికా అధ్యక్షురాలుగా పోటీ అర్హత ఈమెకుంది. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్రెడీ షీ ప్రూవ్డ్ హెర్సెల్ఫ్ యాజ్ ఎమినెంట్ పర్సన్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ పర్సన్ ఆల్సో. అంత బెస్ట్ ఉంటుంటే ఆ పర్సన్ని ఈరోజు సొలిసిటర్ జనరల్గా నియమించారని చెప్పేసి నానా హడావుడి చేస్తూ పోతున్నారు. సరిగా విజ్ఞానం పరిగినటువంటి వెధవలు. దెన్ అటార్నీ జనరల్ ఎవరైతే ఒహియో స్టేట్కి, ఐ థింక్ డేవ్ యార్క్ అనుకుంటా, ఆయన వచ్చేసి డేవ్ యోస్ట్ ఒక మాట అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? మీకు ఎవరు దొరకలేదా? మీకు అమెరికన్ దొరకలేదు అంటున్నారు. అమెరికన్ అంటే ఎవడు? అమెరికన్ అంటే ఎవడు? క్రైస్తవుడా? కాదే, అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు. ఆమె అమెరికాలో పుట్టింది. ఈ సోషల్ జనరల్కి ఉన్నటువంటి అర్హతలు ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్రెడీ మంచి మంచి కేసులు వాదించి ప్రూవ్ చేసుకోవాలి. అలా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. 100% ఈ పదవికి ఆమె అర్హురాలని చెప్పేసి ఆయన చెప్పేశాడు. మధుర శ్రీధరన్ భారతీయ మూలాలను చూసి తట్టుకోలేకపోతున్నారు యాదవులు అక్కడ ఉన్నవాళ్ళు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు ఈ ట్రంప్ వల్ల తెలిసి తెలియకుండా ఎక్కడికక్కడ జనాల బుర్రలు పాడైపోయాయి. అమెరికా ఫస్ట్ అని వాడు చేసిన హడావుడి వల్ల రిమైండింగ్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అమెరికా సిటిజన్స్ అయ్యి ఉండి, పౌరసత్వం ఉండి, నేను ఇది సిటిజన్ పౌరసత్వం, సో గ్రీన్ కార్డు పక్కన పెడదాం అంటే దీని అర్థం ఏంటి? సరే వేరేది రాబోయేది కానీ మన ఎగ్జాంపుల్ అది వద్దు. సరే వీడియో క్లోజ్ చేస్తాను. మధుర శ్రీధరన్ ఎంత చక్కగా ఉందండి, బంగారు బొమ్మలా ఉంది. చదువులో మేటి, కల్చరల్ యాక్టివిటీస్లో మేటి, అండ్ ఇంజనీరింగ్లో, లాలో అద్భుతమైన పరిజ్ఞానం. అంత గొప్ప తెలివి ఉండి, అంత గొప్ప నాలెడ్జ్ ఉండి, అంత గొప్ప స్కిల్స్ ఉన్నటువంటి పర్సన్ని సొలిసిటర్ జనరల్గా ఒక స్టేట్కి నియమిస్తే, అరే దానిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నుదుటిని బొట్టు పెట్టుకుంది. ఆమె వచ్చేసి స్కిన్ టోన్ వచ్చేసి అమెరికా కాదు, మాకొద్దు, మనకొద్దు, మీకు ఎవరు దొరకలేదా? ఎక్కడికి వెళ్ళేటువంటి దరిద్రులు మూర్ఖులు ఉంటూనే ఉంటారు. బట్
అక్కడ ఉన్నటువంటి ఆ డేవ్ మాత్రం, అటార్నీ జనరల్ మాత్రం, ఎవర్రా మీరు అంత మూర్ఖులారా, ఆమె అమెరికన్ రా, హైలీ టాలెంటెడ్ రా, మన అదృష్టం రా ఉండటం అని చెప్పేసి అన్నాడు. నేను అదే అన్నా, వాళ్ళ అదృష్టం మన భారతీయులు అమెరికాలో ఉండటం. అమెరికాలో ఉన్నటువంటి నిజమైనటువంటి అమెరికన్లు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి 1%, 2% ఉండరు. మిగతా అంతా ప్రపంచ దేశం నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే.